సో మనకి ఎల్ఐకి అయితే ఎటువంటి ఈవెంట్ అనేది డైరెక్ట్గా అప్లై చేయలేదు. సో ఈ పేరెంట్ అనేది ఉంది కదా, ఈ టూల్ బార్ ప్యానల్ అనేది దీనికి అప్లై చేయడం వల్ల ఈ ఎల్ఐకి అనేది రిఫ్లెక్ట్ అవ్వడం అనేది జరిగిందని చూపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ ఎల్ఐ పైన క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసి ఇక్కడెక్కడో టాప్లో ఉంది. సో మనకి ట్రిగ్గర్ అవుతూ ఉండేది, దీన్ని క్లిక్ చేస్తే మనకి ట్రిగ్గర్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఈ క్లిక్ అనే ప్లేస్కి వచ్చామనుకోండి, దీని యొక్క ఫంక్షన్ డెఫినేషన్ మూవ్ అవ్వాలంటే దీనిపైన క్లిక్ చేసామనుకోండి, మనకి ఈ విధంగా రావడం జరిగింది. సో మనము ఎప్పుడైతే ఈ టూల్ బార్ ప్యానల్ డాట్ ఎన్జీ స్కోప్ అనేది ఉంది కదా, దీనిపైన మనం క్లిక్ చేసినప్పుడు సో ఇక్కడ జావా స్క్రిప్ట్ ఫైల్కి అనేది రీడైరెక్ట్ అవుతామని చూపిస్తూ ఉంది. అదే ఇక్కడ మనం ఎప్పుడైతే సోర్స్ ట్యాబ్లో క్లిక్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ అనేది పాస్ అయ్యింది కదా, సో టూల్ బార్ ఎన్జీ స్కోప్ అనేది ఇక్కడ దిస్కార్ చూపిస్తే దిస్కార్ హోవర్ చేసి మనకి చూపించింది. సో ఇది వచ్చి హోమ్ లేఅవుట్ అనేది చూపిస్తూ ఉంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ హోమ్ లేఅవుట్ పేజ్ అనేది చూపిస్తూ ఉంది. నేను ఎప్పుడైతే దీనిపైన క్లిక్ చేస్తూ ఉన్నానో, దీనిపైన క్లిక్ చేస్తే మనకి jQuery ఫైల్కి అనేది ఇది వెళ్ళడం జరిగింది. అంటే మనకి ఈవెంట్ దేనికి అప్లై చేశారనేది మాత్రం కరెక్ట్గా చూపిస్తూ ఉంది, కానీ అది పేజ్ అనేది మూవ్ అవుతుంది కదా, అది డిఫరెంట్గా చూపిస్తూ ఉంది. సో ఇది jQuery ఫైల్కి అనేది వెళ్తూ ఉంది. అదే ఇక్కడైతే మనకి సో ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుంటాను, Ctrl+C, Ctrl+F, Ctrl+V. సో ఇది హోమ్ లేఅవుట్ .js పేజ్లో ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్లో ఉంది. సో మనము ఈ సేమ్ పేజ్ ఇక్కడ ఏదైతే చూపిస్తుందో అది కావాలనుకుంటే సో ఇక్కడికి వద్దాము. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేశాను అనుకోండి, క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ అనేది రావడం జరిగింది. కానీ మనకి ఇక్కడ ఏదైతే కనపడుతూ ఉందో ఈవెంట్ అనేది, అంటే ఏ ఎలిమెంట్కి అయితే యాడ్ చేస్తాం ఆ ఎలిమెంట్ అనేది చూపించలేదు కదా. సో ఇక్కడికి రాగానే మనం ఏం చేద్దామంటే దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఇగ్నోర్ లిస్ట్ అనేది యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ టూల్ బార్ ప్యానల్ అనేది కానీ చూపిస్తే సో ఆ పేజ్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. లేదంటే ఇక్కడ ఈవెంట్ లిజనర్ అనేది ఉంటుంది కదా సోర్స్ ట్యాబ్లో, దాన్ని ట్రిగ్గర్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ అనేది చూపిస్తుందా లేదని దాన్ని చూసుకోవాలి. సేమ్ ఇక్కడ మనకి ఏదైతే చూపిస్తూ ఉందో అది వచ్చి మనకి ఇక్కడ ఎలిమెంట్స్ ట్యాబ్లో చూపిస్తుందా లేదనేది దాన్ని కూడా చూసుకోవాలి. సో ఇది ఏన్సిస్టర్స్ ద్వారా వచ్చినప్పుడు మనకి ఈ విధంగా చూపిస్తూ ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ రిమూవ్ ఫంక్షన్ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు దీన్ని డీబగ్గర్ అనేది ఆపేస్తాను. సో ఇది ఏ ఫంక్షన్ నుంచో మనకి ఇది క్లిక్ చేస్తే ట్రిగ్గర్ అవుతుందని కనుక్కోవాలనేసి ఆ పేజ్ ఫంక్షన్ ఏ పేజీలో ఉందో కనుక్కోవాలనేది ఆ మెయిన్ ఏమో. సో ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తున్నాను, దీనిపైన క్లిక్ చేస్తే వర్క్ అవుతూ ఉంది. మళ్ళీ అదేవిధంగా రిమూవ్ చేస్తూ ఉన్నాను, ఇక్కడ మనకు వర్క్ అవుతూ ఉంది. సో ఇక్కడ నేను అన్ని మెథడ్స్ అనేది రిమూవ్ చేస్తూ ఉన్నాను కానీ వర్క్ అవుతుంది ఏన్సిస్టర్స్ ద్వారా వస్తే. ఇప్పుడు రిమూవ్ పైన క్లిక్ చేశాను, అన్నీ వర్కౌట్ అవుతూనే ఉంది. ఇది ఎందుకు ఈ విధంగా వర్కౌట్ అవుతుందో నాకు తెలియలేదు. సో ఇప్పుడైతే మనకి వర్క్ కాలేదు. సో అది ఏ ఫంక్షన్ వల్ల మనకి ట్రిగ్గర్ అవుతుందని కరెక్ట్గా కనుక్కోవాలి నేను. సో ఇక్కడ టోటల్ ఈ ఎలిమెంట్కి అనేది నాకు చూపించలేదు ఎటువంటి ఆన్ క్లిక్, కానీ ఏన్సిస్టర్స్ ద్వారా రావడం జరిగింది. సో ఇక్కడ నేను క్లిక్ ఈవెంట్స్ అన్ని రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసేసిన తర్వాత మళ్ళీ దాన్ని బ్యాక్ తెచ్చుకునేదానికి రీఫ్రెష్ నొక్కుతూ ఉన్నాను. సో మనకైతే అది చూపించట్లేదు క్లిక్ అనేది, ఎందుకంటే ఈవెంట్స్ అన్ని రిమూవ్ చేసేసాను కాబట్టి. మళ్ళీ మనకు ఆ ఈవెంట్స్ అన్ని చూపించాలంటే పేజ్ మొత్తం రీఫ్రెష్ చేయాల్సింది వస్తుంది. సో ఇప్పుడు నేను పేజ్ అనేది రీఫ్రెష్ చేశాను, ఇప్పుడు పేజ్ అనేది లోడ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్లిక్ ఈవెంట్ అనేది చూపించడం జరిగింది. కానీ ఇప్పుడు నేను ఏదైనా ఒక ఈవెంట్ అనేది రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫైల్ అప్లోడ్ అనేది ఉంది కదా, దీన్ని రిమూవ్ చేశాను. ఇప్పుడు Ctrl+Z అనేది క్లిక్ చేస్తాను. Ctrl+Z అనేది క్లిక్ చేయగా కానీ మనకు అది రావట్లేదు. సో వన్స్ రిమూవ్ అయిపోతే మళ్ళీ ఈవెంట్ అనేది రాదు. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే
మనకి ఫంక్షన్ అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంది. కానీ ఈ ఈ యొక్క ఫంక్షన్ అనేది దేని వల్ల ట్రిగ్గర్ అవుతూ ఉంది, అది ఏ పేజ్లో ఉందని అనేది కనుక్కోలేకపోతూ ఉన్నాను. అది ఎలా కనుక్కోవాలంటే ఈ ఈ యొక్క ఎల్ఐకి ఎటువంటి ఈవెంట్ అనేది లేదు, కానీ దీనిపైన క్లిక్ చేసి ఫంక్షన్ ట్రిగ్గర్ అవుతూ ఉంది. సో ఇక్కడ దానికి సంబంధించిన ఈవెంట్ అయితే నాకు ఇక్కడ చూపిలేదు. ఇక్కడ ఫ్రేమ్ అనేది రిమూవ్ చేసేస్తాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఎటువంటిది చూపించలేదు, కానీ ఇది మనకి ట్రిగ్గర్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా ఫైల్ అప్లోడ్ అనేది ఉంది. సో దీంట్లో మనకి ఇది ఉంది, యాడ్ ఈవెంట్ లీజ్ అన్నాడు, క్లిక్ అనే యాక్షన్ అనేది జరుగుతూ ఉంది. డాక్యుమెంట్కి మొత్తం ఇది అప్లై చేస్తున్నారు. సో ఇది ఇగ్నోర్ లిస్ట్కి యాడ్ చేద్దాము. సో మనకైతే అది పర్టికులర్గా ఏ పేజ్ నుంచి ఫంక్షన్ ట్రిగ్గర్ అవుతూ ఉంది అనేసి అది చూపించలేదు. అది ఎలా కనుక్కోవాలనేసి అది డౌట్గా ఉంది. అంటే ఏ పేజ్ నుంచి ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది అనేసి అది డెవ్ టూల్స్ అనేది తీసుకునేసి ఏ విధంగా కనుక్కోవాలని తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మనము ఒక ఫంక్షన్ సెర్చ్ చేసేదానికి ఇట్లా ఐడి తీసుకోవచ్చు, లేదా క్లాస్ తీసుకోవచ్చు, లేదంటే టెక్స్ట్ కూడా తీసుకోవచ్చు. కానీ ఈ మెథడ్స్ అనేది నాకు వర్క్ అవ్వట్లేదు. మనము ఒక ఈవెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసేదానికి టెక్స్ట్ కూడా వాడచ్చు, కానీ ఆ టెక్స్ట్ అనేది కొన్నిసార్లు ఏపీఐ నుంచి వస్తుంది. ఆ ఏపీఐ నుంచి వచ్చినప్పుడు ఆ ఏపీఐని మనం ఒక వేరియబుల్కి ఇచ్చి ఆ వేరియబుల్ ద్వారా యూఐ స్క్రీన్లో టెక్స్ట్ అనేది మనం లోడ్ చేస్తాం. టెక్స్ట్ సెర్చ్ చేస్తే కూడా మనకి డాక్యుమెంట్లో చూపించదు. కొన్నిసార్లు మన ఈవెంట్ అనేది డైరెక్ట్ ఎలిమెంట్కి అప్లై చేస్తాం, లేదంటే పేరెంట్కి అప్లై చేస్తాం. పేరెంట్కి అప్లై చేయడం వల్ల సేమ్ ఫంక్షన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. మనం ఈవెంట్ అనేది చిల్డ్రన్ పైన అప్లై చేసినప్పుడు కూడా. సో మనకి డెవలపర్ టూల్స్ అనేది యూస్ చేసుకునేసి ఆ పర్టికులర్ ఎలిమెంట్కి ఈవెంట్ ఉందా లేదా డైరెక్ట్గా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా కోడ్ అనేది పాస్ చేయాలనేసి తెలుసుకున్నాము. అయినా కానీ మనకి ఆ కోడ్ అనేది ఏ పేజ్ నుంచి